జై సీతారాం. భాగవతమోட நடுவுல, அதாவது భాగవతంలో మొత్తం 12 క్యాంటో 12 స్కంద, దానిలో ఉండిన నడువులో ఉండే 6వ క్యాంటో 6వ స్కందాలోనే మనసు అంటే నామ మహిమై పెట్టి చెప్పే అజామిల ఉపాఖ్యానం ఆతండోட చరిత్రంనే మనం చూసాం. 6వ స్కందాలో మొత్తం 19 అధ్యాయం, దానిలో మోటి 3 అధ్యాయమే మనోட అజామిల చరిత్రం. బాకీ ఉండిన 16 అధ్యాయమోட విషయాలే మొత్తంగా ఈ ఒక్క దశకంలోనే భట్టత్రి అడక్సారు. భాగవతంలో అన్నింది ఇంపార్టెంట్ ఆన నారాయణ కవచం అనే ఆ అధ్యాయం సంబంధపట్ట మొత్తం విషయాల్ని ఈ ఒక్క దశకంలోనే అడకిండారు మనోడ భట్టత్రి. ఈ దశకంలో చూసామంటే మన దక్ష చరితమ, చిత్రకేతు ఉపాఖ్యానం, అనహ వృత్ర వధ వర్ణనం, అనహ మరుత్ ఉత్పత్తి వర్ణనం, ఇట 4 విషయాలు 4 టాపిక్స్నని భట్టత్రి సురికి ఈ యొక్క దశకంలో ఇచ్చిందన. భాగవతం అలవ విస్తారంగా చూడపోయినాలో ఏది అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ దానదిల్లో అనుభవించుతా వస్తా. కొంచెం గమనంగా మీరు వినండా. ఈ దశకమోడ స్టార్టింగే చూసామంటే దక్ష చరిత్రం అంటూ, ఈ దక్షన్ డోర్ అంటే మన పార్వతి వాళ్ళ అయ్యతో మీరు కన్ఫ్యూజ్ అవ్వదో, దిస్ ఇస్ అనదర్ దక్షన్. ఈతన్న మన 19వ దశకంలోనే మనం అనుభవించిండాము. దీనికి తిరిగి సురుకంగా మీకు గేమ్ పడత పెట్టాలంటే మన 17, 18, 19 3 దశకంని உத்தான பாதர் ஸ்வயம்புமனோட கொடுகான உத்தான பாதரோட చరిత్రం, అదావదు ధ్రువన్ వాళ్ళ అయ్య చరిత్రం చూతా వచ్చామే. దానిలోనే మన ఫర్దర్ అంగనోడ కొడుకు వేణు ఒక పృథు వాళ్ళందరూ చరిత్రం చూతా వచ్చేప్పుడే ప్రాచీన బర్హిస్ అనే రాజా ఆతండు 10 బిడలు ప్రచేత సర్గళ్ళు. ఆ 10 ప్రచేత సర్గల్ని మనోడ గురువాయూర్ కోయిల అంచునుండే నారాయణ సరస్సులో 10,000 వర్షం తపస్సుండు. దావెన భగవానే సాక్షాత్ వచ్చి వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చి ఈ ప్రచేత సర్గల్హే రిటర్న్ తనోడ తపస్సు ముడిచి రిటర్న్ వచ్చేప్పుడు ఈ ఫారెస్టోడ కూతురాన మరీషా అనే దాన్ని కట్టు ప్రచేత సర్గల్ని మరీషాని దక్షన్ అనే బిడ్డ పుట్టినాడు అనే దాంతో 19వ దశకం కంప్లీట్ అవుతుంది. ఆ దక్షనోడ చరిత్రనే ఇక్కడ మన చూడపోయాము. భట్టత్రి ఫస్ట్ శ్లోకాలోనే క్లియర్గా మెన్షన్ చేశారు, హే భగవన్న ప్రాచేతసహ. ప్రచేతసరోட కొడుకు పేరు ప్రాచేతసర్. సో దాని అనేరు అపరహ దక్షాహితు, వేరే ఒక దక్షన్ అనేరు. సో అగైన్ భట్టత్రి క్లియర్లీ మెన్షన్స్ దిస్ ఇస్ నాట్ మన ప్రజాపతి దక్షన్ దొరుకుదు, ఇది ఇంకొక దక్షన్ అని చెప్పి మెన్షన్ చేశారు. సర్గ వివృద్ధి కామహ, ఆ దక్షన్ మేర్కొండ సర్గ వివృద్ధి అంటే క్రియేషన్ అనేది చెయ్యాలే, அடுத்தடுத்து బిడలు ఘనంగా ఉండాకాలే అనే దానికోసం, సన్నిధులు ఉరువాకాలే అనే దానికోసం త్వత్సేవనం వ్యదిత, మిమ్మన వాళ్ళు సేవించారు. తదా ఉడనే లసత్ అష్టబాహు, హే కృష్ణ మీరు 8 செய்கள்తో ఆవిర్భూవిత ఆతన్ ముందతి వచ్చి నిలిసి తస్మైహి ఆతండు, అదావదు దక్షణ వరం ఒక వరం ఇచ్చారు. తాం అసిక్నీం వధుంచ, అసిక్ని అనే దాన్నను కట్టు ఘనంగా బిడలు కంటువు అని చెప్పి దదిత అని మీరు ఆ వరం ఇచ్చారు అనేది ఈ ఫస్ట్ శ్లోకాల చూడవచ్చు. సెకండ్ శ్లోకాలు అనేరు హే ఈశ అనేరు భట్టత్రి, హే భగవన్ తస్య ఆత్మజాహాతు, ఆ దక్షన్ అయిత్తుం మోట 10,000 బిడల్ని పునః సహస్రం దావెన 1000 బిడలు పుట్టినారట. శ్రీ నారదస్య వచస, నారదరు ఈ బిడ్లాహన్ని సత్మార్గం చెప్పించిన గేడ్లో తవ మార్గం ఆపుహు, మీయోడ మార్గం అదావదు మోక్షమే ఉండిందిలో ఉయర్న గది అని చెప్పి అందరూ మోక్ష మార్గం వెతి సకత్నారు. దీన చూసి సహ ఆ దక్షణ అనే ఆతండు ఋషయే నారద మునివర్హు నైకత్రవాసం శాపం ఇచ్చిన్నారు. ఏ శాపం చూసా అంటే న ఏకత్రవాసం, మీరు ఒక్కతావే ఉండింది వల్ల సదా సంచరించుకుంటా ఉంటారు అని ఆ శాపంన భక్త
ఉత్తమ ఋషిహీతు ఉండిందిల్లోనే భక్తర్లోనే ఉత్తమமான హే రిషి నారదర్ మీరు దాన అనుగ్రహం ఏవమేనే ఆ శాపంన కూడా ఆహా ఇది నాకు అనుగ్రహం, ఇట్స్ అ ప్లస్ ఫార్ మీ అనేసి దాన పాజిటివ్గా నారదర్ ఏత్తుకున్నారు అనేది మన రెండవది శ్లోకాల చూడవచ్చు. మేర్కొండి ఏమవుతుంది అనేది రేటి అనుభవిస్తా. జై సీతారాం.